నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. మనకి ఇంకా దీపావళి అయితే రాబోతుంది కదా. దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఆనవాయితీ ఉన్నవారే ఈ పూజ చేసుకోవాలా, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ముఖ్యంగా పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి, నైవేద్యాలు ఏమిటి, ఈ పూజ ఈ రోజు చేసుకోవడం కుదరకపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. దీపావళి రోజున ప్రతి ముంగిలి ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతుందో అలానే మన జీవితం కూడా అంతే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన అందరికీ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. ఈ దీపావళి అమావాస్య రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ఆ అమ్మవారి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. మనకున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరుస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఈ దీపావళి రోజున పూజిస్తారు. అయితే ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో అమావాస్య తిథి ఉన్న రోజున ఈ దీపావళి పండుగనైతే చేసుకుంటామండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 2025 సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీన సోమవారం సాయంత్రం వేళల్లో మనకి అమావాస్య తిథి ఉంది కాబట్టి అందుకని అక్టోబర్ 20వ తేదీనే మనం దీపావళి పండుగనైతే జరుపుకుంటాము. ఇంకా అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 1:37 ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4:03 వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఈ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్ తినవచ్చా లేదా, గడప దగ్గర పూజ ఎలా చేయాలి, ఆకాశ దీపాలు ఎలా పెట్టుకోవాలి అనే విశేషాలన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనకి ఈసారి 2 పండుగలు కలిపి ఒకే రోజు వచ్చాయండి. నరక చతుర్దశి, దీపావళి, ఈ 2 పండుగలు కూడా మనం అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటాము. నరక చతుర్దశి రోజు చేసే తైల అభ్యంగన స్నానం ఉదయం పూట చేయాలండి. ఇంకా లక్ష్మీదేవి పూజ సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. ఇంక ఈ పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీపావళికి ముందుగానే ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలండి. అయితే మనకి ముందు రోజు నరక చతుర్దశి కన్నా ముందు రోజు ధనత్రయోదశి అయితే వస్తుందండి. ఆ రోజు కల్లా మనం ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాము. ఒకవేళ మాకు కుదరలేదండి, వీలు కాలేదు, మేము చేసుకోలేదు అని అనుకునేవారు 20వ తేదీన సోమవారం మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం సాయంత్రం వేళలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ పూజ కన్నా ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత సాయంత్రం లక్ష్మీదేవి పూజకైతే సిద్ధం అవ్వండి. ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసుకునే సరే చేసుకోవచ్చు. విడిగా పీఠం వేసుకునేవారు తూర్పు దిశలో కానీ లేదంటే ఈశాన్య మూలలో కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజను అయితే చేసుకోవచ్చు. పూజా పీఠం పైన ఎరుపు రంగు క్లాత్ కానీ, పసుపు రంగు క్లాత్ కానీ, గ్రీన్ కలర్ క్లాత్ కానీ ఇలా మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేసి అమ్మవారిని పెట్టుకోండి. ఇంకా కొంతమంది అయితే ధనత్రయోదశి పూజా పీఠం పైనే ఈ దీపావళి పూజ కూడా చేసుకుంటారండి. అంతవరకు ఈ పీఠాన్ని అలానే ఉంచుకొని అదే పీఠం పైన అమ్మవారికి పూజనైతే చేసుకుంటారు. మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే అదే పీఠం పైన చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పూజ చేయలేదండి, మేము పీఠం ఉంచుకోలేదండి అని అనుకునేవారు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో సరే చేసుకోవచ్చు. ఇప్పుడు తమలపాకు పైన కానీ లేదంటే పీఠం పైన నేరుగా గుప్పుడు బియ్యం కానీ లేదంటే 3 గుప్పిట్లకు బియ్యం కానీ వేసి కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దానిపైన అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అయితే ముందుగానే మీరు అమ్మవారి ఫోటోని అంతా కూడా శుభ్రం చేసేసుకొని చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకోండి. ఈ పూజకి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ లక్ష్మీదేవి అమ్మవారి విడిగా ఉన్న ఫోటో లేదు అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో అయినా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వులు, మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. ఈ రోజు మనకి నరక చతుర్దశి, దీపావళి 2 ఒకే రోజు కదండి. మార్నింగ్ నరక చతుర్దశి సందర్భంగా తలస్నానం చేస్తారు కదా, తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత నిత్య దీపారాధన అయితే చేసేసుకోండి. ఎప్పుడు మీరు పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా దీపం పెట్టేసుకొని పూజనైతే చేసేసుకోండి. ఇంకా దీపావళి లక్ష్మీదేవి పూజ సాయంత్రం చేస్తారు కదా. అయితే సాయంత్రం 5:43 నుండి రాత్రి 9:15 లోపు మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ నేను పూజలో పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి. అయితే ఇవి మీరు కొత్తగా తెచ్చుకునే పసుపు కుంకుమలు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ధనత్రయోదశి రోజున కొత్త పసుపు కుంకుమలు పెట్టుకున్నట్లయితే ఆ పసుపు కుంకుమలే ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోండి. ఇంకా తర్వాత నేను రీసెంట్గా స్టెప్ స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి నేను పూజలో అయితే పెట్టుకుంటున్నాను. ఇలాంటివి ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదు.
ఈ దీపావళి లక్ష్మీదేవి పూజలో ఒక్క లక్ష్మీదేవి అమ్మవారినే కాదండి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి ఈ 8 మంది అమ్మవారిని పూజించడం వలన అష్టలక్ష్ముల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి కలుగుతుంది. అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఈ అష్టలక్ష్ములను అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. ఈ దీపావళి రోజున అన్ని మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే అన్నీ కూడా కొత్త ప్రమిదలు తీసుకోండి. పాత ప్రమిదలు ఎలాగో మామూలు రోజుల్లో వెలిగిస్తాం కాబట్టి మనకి ఈ దీపావళికే కొత్త ప్రమిదలు దొరుకుతాయి కాబట్టి అందుకని ముందుగానే మీరు కొత్త ప్రమిదలు కొని తెచ్చుకొని కొద్దిసేపు వాటర్లో నానబెట్టేస్తే ఆయిల్ అనేవి ఆ ప్రమిదలు ఎక్కువ పేల్చవండి. కొద్దిసేపు అంటే ఒక అరగంట సేపు గంట సేపు కానీ వాటర్లో పెట్టేసుకొని తర్వాత తీసి ఆరబెట్టేసుకుంటే ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చకుండా దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. అయితే పెయింట్ వేసి అందంగా డెకరేట్ చేసిన ప్రమిదలు కూడా వాటర్లో పెట్టాలా అంటే అవి కూడా పెట్టాలండి. ఇంకా తర్వాత ఇక్కడ పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ పెట్టుకోవడం వలన మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అందుకని అమ్మవారికి పూజలో ఇవన్నీ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. ముందుగా నేను బియ్యం పెట్టుకున్నానండి, ధాన్యానికి తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండడం కోసం. తర్వాత డబ్బులు పెట్టుకున్నానండి. ఇవి మీరు కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డబ్బులు అయినా సరే పెట్టుకోవచ్చు. మన చేతిలో మనం ఎప్పుడు కూడా డబ్బులు గలకల్లాడుతూ ఉండాలనే ఉద్దేశంతో డబ్బులు కూడా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత కల్లుప్పు పెట్టుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కల్లుప్పు పెట్టుకోవడం వలన అమ్మవారి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది. అయితే కొత్తగా తెచ్చుకున్న ఉప్పునే పూజలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ధనియాలు పెట్టుకోవాలండి. ధనియాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి, అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఇంకా తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నానండి. ఇలా 5 కుండలతో అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా మీరు పెట్టుకోవాలనుకుంటే పప్పులు, ఇంకా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 5 కుండలతో పెట్టుకున్నాను. అయితే కుండలతోనే అవసరం లేదండి, ఏదైనా చిన్న చిన్న బౌల్స్తో కానీ లేదంటే ప్రమిదలతో అయినా సరే పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా సరే నిండుగా పెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా మనం ముందు రోజు ధనత్రయోదశి పూజలు అయితే పెట్టుకున్నాం కదండి. అయితే ఆ పూజలో పెట్టినవి మళ్ళీ అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి. ఈ పూజలో కూడా పెట్టుకున్న తర్వాత వీటిని తీసి వాడుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం కూడా పెట్టుకున్నానండి. తీయని సంతోషాలు మనకి ఎప్పుడు కలగాలనే ఉద్దేశంతో బెల్లం కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం దోసెడు బియ్యం తీసుకోండి. ఒక దోసెడు కానీ లేదంటే 3 దోసెలు కానీ బియ్యం అయితే వేసుకోండి. ప్లేట్లో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే నేరుగా పీఠం పైన అయినా సరే వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పద్మం ఆకారంలో వచ్చేటట్టు చేసుకోవాలి. అమ్మవారికి పద్మం అంటే ప్రీతికరం కదండి. అందుకని ఈ పద్మంలా చేసుకొని అమ్మవారిని దీంట్లో ఉంచుకోవాలి. ఒకవేళ మీరు డబ్బులతో అలంకరణ చేసుకోవాలనుకున్నా సరే చేసుకొని ఆ డబ్బుల్లో అయినా సరే మీరు అమ్మవారిని ఉంచుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ఇలా నేరుగా ఈ బియ్యం పైన పెట్టేసుకోవచ్చండి. అయితే అమ్మవారు కాస్త ఎత్తుగా ఉండడం కోసం నేను ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. నేను ఈ జర్మన్ సిల్వర్లో లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. ఈ లోటస్ ఫ్లవర్లోనే నేను ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. దీపావళి మాకు ఆనవాయితీ లేదండి, మరి మేము ఈ పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే దీపావళి రోజున దివిటీలు కొట్టడం వేరు, దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వేరు. దివిటీలు కొట్టడానికి మాత్రం తప్పనిసరిగా ఆనవాయితీ ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే దివిటీలు కొడతారండి. లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏమీ అవసరం లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. దివిటీలు కొట్టిన వారే అమ్మవారికి పూజ చేసుకోవాలా అంటే అదేమీ లేదండి. దివిటీలు కొట్టినా కొట్టకపోయినా మీరు లక్ష్మీదేవి పూజను అయితే చేసుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. ఒక్క సంవత్సరం చేసి చూడండి, ఈ దీపావళి లక్ష్మీదేవి పూజ ఎంత ఫలితాన్ని ఇస్తుందో మీకే తెలుస్తుంది. అంతకన్నా ముఖ్యంగా అర్ధరాత్రి లక్ష్మీదేవి పూజ చేస్తే ఇంకా మంచిదండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకా పూజలో తప్పనిసరిగా వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి. విగ్రహమైన ఫోటో అయినా ఏది ఉంటే అది పెట్టుకోండి. కొంచెం బియ్యం వేసుకుని పెట్టుకోండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ కామాక్షి దీపాన్ని నేను ఇలా చిల్లర నాణాల్లో పెట్టుకుంటున్నాను. ఈ రోజు ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. కామాక్షి దీపం కానీ లేదంటే లక్ష్మీ దీపం కానీ గజలక్ష్మీ దీపం కానీ అష్టలక్ష్మీ దీపం కానీ ఏది ఉంటే అది పెట్టుకోండి. నేను ఇక్కడ లక్ష్మీ దీపం గజలక్ష్మీ దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను అష్టోత్తరం స్టాండ్ అయితే తీసుకున్నానండి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి. మీ దగ్గర ఇలాంటి అష్టోత్తరం స్టాండ్ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పాదాలు కూడా పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా అమ్మవారి పాదాలు పూజలో పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే తమలపాక పైన చందనంతో కానీ కుంకుమతో కానీ అమ్మవారి పాదాలు వేసి ఆ తమలపాకని పూజలో పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి చెరువు వైపున ఏనుగులు అయితే ఉండాలి కదా, అందుకని నేను ఏనుగులు కూడా
పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీపాలు అయితే పెట్టుకోవాలండి. మనం పూజలో అష్టలక్ష్ములు అయితే పెట్టుకున్నాం కదా, అందుకని అష్టలక్ష్ములకి సంబంధించి మొత్తం 8 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అష్టలక్ష్ములు లేకపోయినట్లయితే 8 దీపాలు పెట్టుకొని ఆ దీపాల్లోనే అమ్మవార్లు ఉన్నట్టుగా భావించి మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. ఈరోజు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తేనే చాలా మంచిదండి. అవి కూడా కొత్తగా తెచ్చుకున్న ప్రమిదల్లోనే దీపారాధన చేయండి. అయితే ప్రమిద ఎప్పుడు కూడా నేరుగా కింద పెట్టకూడదండి. కిందన ఆకు కానీ లేదంటే ఇంకొక ప్రమిద కానీ వేసి పెట్టాలి. అందుకని మీకు ఏది వీలైతే అది పెట్టండి. అయితే ఇక్కడ 8 ప్రమిదలతో పాటు నేను ఈరోజు పంచగవ్య దీపారాధన కూడా చేస్తే చాలా చాలా మంచిదండి. హోమం చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అయితే ఈ పంచగవ్య దీపం 1 పెట్టుకున్నా 2 పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదండి. అయితే ఇవి వెలిగిస్తే పెద్ద జ్యోతి అయితే వెలుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకొని వెలిగించండి. ఈ పంచగవ్య దీపంతో పాటు మొత్తం 9 దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఈరోజు ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత మంచిది. ఈరోజు ఏ ఇల్లు అయితే దీపాలు వెలుగులతో వెలిగిపోతుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని అంటారండి. అందుకని ఈరోజు ఎక్కువగా దీపాలు అయితే పెట్టుకోండి. ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపాలు పూజ అయిన తర్వాత ఒక్కొక్క ప్రమిద తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో కానీ ద్వారబంధం దగ్గర కానీ పెట్టుకోండి. అయితే ఈ దీపాలు ఎన్ని పెట్టుకోవాలని అంటే బేసి సంఖ్యలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంటి బయట మీరు ఎన్ని పెట్టుకున్నా సరే పూజలో మాత్రం బేసి సంఖ్య వచ్చేటట్టు మీరు దీపాలు అయితే పెట్టుకోండి. అయితే ఈ దీపావళి పండుగని 5 రోజుల పాటు జరుపుకుంటారండి. మొదటి రోజు ధనత్రయోదశి వస్తుంది, 2వ రోజు నరక చతుర్దశి, ఇంకా 3వ రోజు దీపావళి, 4వ రోజు బలిపాడ్యమి, ఇంకా 5వ రోజు యమద్వితీయ. మొదటి రోజు ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తారండి. అలాగే ఈ రోజున యమదీపం కూడా పెట్టుకుంటారు. ఇంకా 2వ రోజు నరక చతుర్దశి అంటే నరకాసురుడు చనిపోయిన రోజు. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తారండి. అంటే తలకి నూనె పట్టించి ఒంటికి నలుగు పెట్టుకొని తల స్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారండి. అంటే నరకాసురుడు చనిపోయాడని మనకున్న పీడ వదిలిందని ఎంతో సంతోషంతో ఈ రోజున జరుపుకుంటారు. ఎందుకంటే నరకాసురుడు ప్రజల్ని ఎంతగానో హింసించేవాడు, చీకట్లోనే మగ్గేటట్టు చేసేవాడు. అందుకనే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టుకొని దీపావళి పండుగని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని కూడా అంటారండి. అందుకనే మనం ఈ దీపావళి పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. మనం ఎంతో కష్టపడి సంపాదించే డబ్బుల్ని ఈ రోజు అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు పూజలో పెట్టుకోవడం కానీ లేదంటే అమ్మవారి దగ్గర ఈ విధంగా డెకరేషన్ చేయడం లాంటివి కానీ చేయండి. అలాగే అమ్మవారి పూజలో డబ్బులే కాదండి, మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకుంటారండి. కొత్తగా కొన్న బంగారం అయితే ధనత్రయోదశి రోజు పూజలో పెట్టుకుంటారు. మళ్ళీ ఈరోజు అమ్మవారి పూజలో కూడా పెట్టుకుంటారు. అది పాత బంగారం అయితే ఒకసారి పాలల్లో కడిగి అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు. నేనైతే పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి. అలాగే పూజా పీఠం ముందర అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గులు కానీ అమ్మవారి పాదాలు కానీ మీకు ఏది వస్తే అవి వేసుకొని పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపాలు కానీ వెలిగించుకొని తర్వాత మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. తర్వాత పంచగవ్య దీపాలు అష్టలక్ష్మి కోసం పెట్టిన దీపాలన్నీ కూడా తర్వాత వెలిగించాలి. అయితే ఈ రోజు కొంతమంది అఖండ దీపం కూడా పెట్టుకుంటారండి. అంటే రాత్రంతా వెలుగు ఉండేలాగా అఖండ దీపం కూడా పెట్టుకుంటారు. అఖండ దీపం ప్లేస్లో ఇలా కామాక్షి దీపాలు కూడా పెద్ద ఉన్నట్లయితే ఇదే మీరు అఖండ దీపంగా కూడా పెట్టుకొని రాత్రంతా వెలుగు ఉండేలా కూడా చూసుకోవచ్చండి. ఒకవేళ రాత్రంతా ఉంచుకోలేని వారు దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు దీపం వెలిగి తర్వాత కొండెక్కిసినా పర్వాలేదు. ఈ దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో స్వామివారికి పూజలు అయితే చేసేసుకోండి. మీకు వచ్చిన శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకొని ఆ స్వామివారికి పళ్ళు కానీ పాలు కానీ బెల్లం కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇది ఆ తర్వాత మనం పెట్టుకున్న ఈ అష్టలక్ష్మి దీపాలు పంచగవ్య దీపాలు అన్నీ కూడా యాగార్తితో వెలిగించేసుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపలక్ష్మిల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. అష్టలక్ష్మి దీపాలు వెలిగించేటప్పుడు ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క అమ్మవారి మంత్రం చదువుకుంటూ వెలిగించండి. ఓం ఆదిలక్ష్మి దేవియే నమః, ఓం విద్యాలక్ష్మి దేవియే నమః, ఓం ధాన్యలక్ష్మి దేవియే నమః, ఓం ధనలక్ష్మి దేవియే నమః, ఓం ధైర్యలక్ష్మి దేవియే నమః, ఓం గజలక్ష్మి దేవియే నమః, ఓం సంతానలక్ష్మి దేవియే నమః, ఓం విజయలక్ష్మి దేవియే నమః. ఇలా అన్ని లక్ష్ములు మంత్రాలు చదువుకొని మీరు దీపారాధన చేసుకోండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా ఒక చిన్న పని అయితే చేయాలండి. అది ఏంటనేది ఇప్పుడు చెప్తాను. దానికోసం 2 తమలపాకులు అయితే తీసుకోండి. కుంకుమతో కానీ చందనంతో కానీ శుభం లాభం అని రాసి అమ్మవారి పూజలో పెట్టుకోండి. ఈరోజు ఇలా శుభం లాభం అని రాసి పూజలో పెట్టుకోవడం వల్ల మనకి అన్ని శుభాలే చేకూరుతాయని అలాగే లాభాలు పొందుతామని ఒక నమ్మకం
నమ్మకం అండి. ఈ రోజు నుండి మనకి జీవితంలో అన్నీ కూడా మంచి రోజులే రావాలని ఈ విధంగా రాసి పూజలు అయితే పెట్టుకోండి. ఇలా రాసి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీ పూజా మందిరంలో సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు వ్యాపార స్థలాలు ఉంటే ఆ వ్యాపార స్థలాల్లో కూడా మీరు రాసి పెట్టుకోండి. ఇంకా ఈ రోజున కొంతమంది వ్యాపార స్థలాలు తాలూకా బుక్స్ ఉంటాయి కదండి, అకౌంట్ బుక్స్, అవి ఈరోజు పూజలో పెట్టుకుంటారు. అలాగే పిల్లలు చదువుకునే బుక్స్ కూడా ఈరోజు పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకా అమ్మవారికి పూజనైతే చేయాలి. అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి ధూపం చూపించి అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ లక్ష్మీదేవి మా ఇంటికి విచ్చేసి మేము చేసిన పూజని స్వీకరించి తల్లి అని చెప్పుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నిటితో కూడా పూజ చేసుకోండి. ఇక్కడ నేను అమ్మవారికి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తామర గింజలు, కాయిన్స్, పసుపు కొమ్ములు ఇలా అన్నింటితో కూడా అమ్మవారిని పూజిస్తున్నానండి. ముఖ్యంగా ఈ రోజున యాలకులతో పసుపు కొమ్ములతో పూజనైతే చేసుకోండి. అవి తర్వాత ఏం చేయాలో చెప్తాను. మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి. మా దగ్గర ఇవేమీ లేవని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. అమ్మవారికి అక్షింతలతో అయినా, లేదంటే పువ్వులతో అయినా, లేదంటే కుంకుమతో అయినా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ, అమ్మవారి అష్టకం, కనకదార స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే చదువుకుంటూ తప్పులు లేకుండా పూజనైతే చేసుకోండి. లేదంటే మీరు సెల్లో పెట్టుకునైనా సరే మీరు వింటూ అమ్మవారిని పూజించవచ్చు. మాకు ఇవేమీ తెలియదని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, లేదంటే ఓం లక్ష్మీదేవియే నమః అనే నామాలను స్తుతించుకుంటూ కూడా మీరు అమ్మవారిని పూజించవచ్చు. అయితే అమ్మవారితో పాటుగా అయ్యవారిని కూడా మనం పూజించాలండి. అలా అయితేనే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి అందుకనే అయ్యవారి అష్టోత్తరాలు కానీ, గోవింద నామాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఇక్కడ ఈరోజు అమ్మవారికి యాలకుల మాల వేస్తే చాలా చాలా మంచిదండి. 11 కానీ 21 కానీ యాలకుల మాల తయారు చేసి అమ్మవారికి వేయండి. ఇంకా ఈ దీపావళి పండుగ రోజున మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము, దివిటీలు కొడతాము, అలాగే టపాసులు కాల్చుతాము. అయితే వీటన్నింటిలో ముందుగా ఏం చేయాలనంటే ముందుగా మీరు గడప పూజనైతే చేసుకోండి. దీపావళి రోజున అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గడప పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పూజను అంతటిని కూడా చేసుకోండి. ఈ పూజ అయిన తర్వాత దివిటీలు అయితే కొట్టండి. దివిటీలు కొట్టిన తర్వాత కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వచ్చి ఏదైనా స్వీట్ పదార్థం తిని ఆ తర్వాత టపాసులు అయితే కాల్చుకోవాలి. టపాసులు అవి కాల్చేటప్పుడు చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ దీపావళి రోజున సాయంత్రం సమయంలోనే కాదండి, అమ్మవారిని అర్ధరాత్రి వేళల్లో కూడా పూజిస్తారు. ఆ సమయంలో పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందని నమ్ముతారండి. అందుకని అమ్మవారిని అర్ధరాత్రి వేళల్లో కూడా పూజిస్తారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకున్నా సరే మళ్ళీ అర్ధరాత్రి వేళల్లో అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ ఎవరైనా సరే దీపావళి లక్ష్మీదేవి పూజ ఈరోజు మిస్ అయినట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలనంటే నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం వరకు మనకి అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయండి. అందుకని మీరు సాయంత్రం 4 గంటల లోపల మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం చేయడం కుదరదండి అనుకుంటే 21వ తేదీన ఉదయం వేళల్లో అయినా సరే మీరు లక్ష్మీదేవి పూజనైతే చేసుకోవచ్చు. మాకు ఈ రోజు కూడా కుదరదని అనుకుంటే ఏదైనా ఒక అమావాస్య రోజున అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. ఈ రోజున అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి ఏదైనా స్వీట్ పదార్థాన్ని నైవేద్యంగా నివేదన చేయండి. అంటే పరమాన్నం కానీ, క్షీరాన్నం కానీ, చక్కెర పొంగలే కానీ, పాయసాన్నం కానీ ఇలా ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి. అయితే ఈ రోజున కొంతమంది పప్పు, అన్నం, కూర, కలగూర ఏదైనా స్వీట్ పదార్థం అంటే తీపి అట్టు కానీ, పొంగడాలు కానీ ఇలా ఏవైనా సరే చేసి నైవేద్యం నివేదన చేస్తారండి. ఆ ఆచారం మీకు కూడా ఉన్నట్లయితే అలా చేసి మీరు నివేదన అయితే చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. అమ్మవారికి చీర కానీ, జాకెట్ కానీ ఏవైనా పెట్టాలనుకుంటే పెట్టండి. లేదంటే ఆకు, వక్క, పండు అవన్నీ కూడా పెట్టి మీరు తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి ఇంట్లో నలుమూలలో కూడా ఈరోజు ధూపం ఇవ్వండి. ఈరోజు అసలు అమావాస్య కాబట్టి మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. అందుకనే గడప దగ్గర, ఇంట్లో నలుమూలల, అలాగే పూజా మందిరంలో, కిచెన్లో అన్నిటి దగ్గర కూడా, బీరువాలో అన్నిటి దగ్గర కూడా మీరు ధూపం అయితే ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయనైతే నివేదన చేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కొట్టడానికి ప్రయత్నించండి. అన్ని కొబ్బరికాయలు లేవని అనుకుంటే ఒక్క కొబ్బరికాయని సరే కొట్టండి.
ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించాలి. ఈరోజు నేను అమ్మవారికి 5 ఒత్తులతో పంచహారతిని అయితే సమర్పిస్తున్నానండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా పంచహారతి స్టాండ్ లేకపోయినట్లయితే ఈ విధంగా ఒత్తులు వేసుకొని అమ్మవారికి హారతిని అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు ఏ ప్రాబ్లం అయినా సరే ఆ స్వామి అమ్మవార్లకి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. తప్పకుండా ఆ సమస్యలన్నిటి నుండి కూడా మనం బయటపడే మార్గం ఆ స్వామి అమ్మవార్లు మనకి కల్పిస్తారు. ఆ స్వామి అమ్మవార్ల పైన నమ్మకం ఉంచి మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కనుక తప్పకుండా అమ్మవారి స్వామివారి కటాక్షం అయితే కలుగుతుంది. ఈ విధంగా దీపావళి అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అంటే ఈరోజు మనం సోమవారం సాయంత్రం మనం పూజనైతే చేస్తాం కదండి. అయితే రాత్రి వేళల్లో పూజా పీఠాన్ని అయితే కదపకూడదు. ఇంకా నెక్స్ట్ డే మంగళవారం, శుక్రవారాల్లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి పీఠాన్ని అయితే కదపము. అందుకని మంగళవారం కూడా కదపకూడదండి. ఇంకా బుధవారం ఉదయాన్నే స్నానం చేసి మళ్ళా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకొని ఏదో ఒకటి నైవేద్యం పెట్టి పూజా పీఠాన్ని కదిపేయచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలనంటే మనం కుండలతో పెట్టుకున్న పప్పు ఉప్పులన్నీ కూడా ఏదైనా నాన్ వెజ్ తినలేని రోజున వంటల్లో వాడుకోవచ్చండి. ఇంకా మంగళకరమైన వస్తువులన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజలో మీరు వాడుకోవచ్చు. ఇంకా కాయిన్స్ కూడా మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మీరు తినండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పంచిపెట్టవచ్చు. అలాగే మీరు పూజలో పెట్టిన బెల్లాన్ని ఏదైనా ప్రసాదం చేసుకొని తినండి. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన డబ్బులు కానీ అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీరు వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం పూజలో వాడుకోవచ్చండి. అయితే మనం అమ్మవారికి పసుపు కొమ్ములతో అలాగే యాలక్కాయలతో పూజనైతే చేస్తాం కదండి. అయితే అందులో ఒక పసుపు కొమ్ముని మీ ఇంటి ద్వారానికి లోపల వైపు గడప పైన కట్టండి. అలా అయితే లోపలికి వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు ఇంటి బయటికి వెళ్ళదని ఒక చిన్న నమ్మకం అండి. అందుకని ఒక పసుపు కొమ్మునైతే ద్వారబంధానికి లోపల వైపు కట్టండి. ఇంకొక పసుపు కొమ్ముని మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. డబ్బులు ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పసుపు కొమ్ముతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం కూడా దాని పక్కన ఉంచండి. ఈ విధంగా ఉంచితే డబ్బు వృద్ధి చెందుతుంది. ఇంకొక పసుపు కొమ్మునైతే మీరు బియ్యం దాచుకునే బియ్యం డబ్బాలో పెట్టండి. ఒక యాలక్కాయ అలాగే ఒక గవ్వ తీసుకొని మీ పర్సుల్లో కానీ హ్యాండ్ బాక్సుల్లో కానీ పెట్టుకోండి. అలాగే బీరువాలో కూడా పెట్టండి. మీకు వ్యాపార స్థలాలు ఉన్నట్లయితే డబ్బుల డిబ్బీలో కూడా పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వలన డబ్బు వృద్ధి చెందుతుందండి. సంపదలు అనేవి పెరుగుతాయి. ఇంకా అమ్మవారికి వేసినటువంటి యాలకల మాల మీరు ప్రసాదంలో వాడుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలతో సహా అందరూ కూడా తినాలండి. ఇంకా పూజలో వాడిన డబ్బుల్ని మీరు దాచుకోవచ్చు, అవసరానికి వాడుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టిన శుభం లాభం గుర్తులు అవి మీరు ఆకుల మీద రాసాం కాబట్టి అలా పడేస్తే ఎవరైనా తొక్కే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే వాటిని ఒకసారి వాటర్లో కడిగేసి ఆ ఆకుల్ని ఎవరు తక్కని ప్లేస్లో కానీ పారిన నీటిలో కానీ వదిలిపెట్టేయండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని రోజు నుదుటిన ధారణ చేసుకోండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టండి. ఈ దీపావళి రోజున ఏ ఇల్లు అయితే దీపాలతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. మా ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా దీపావళి అమావాస్య పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.